ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా సీతాకాంత్ అయితే ఆ రింగుని చూసుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, ఆ అమ్మాయి ఎంత మంచిదయ్యమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు సీతాకాంత్ వాళ్ళ అమ్మ అయితే, ఏం మంచిదయ్యరా, నేను వెళ్ళి బెదిరించాను కాబట్టి ఆ రింగుని ఇచ్చింది, లేకపోతే ఆ రింగుని ఇచ్చేదే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఆ మాటలకు సీతాకాంత్ అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, బెదిరించడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకైతే, అవును, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేయించాను, బెదిరించాను, మన సెక్యూరిటీని పంపించానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చేసింది చాలా తప్పమ్మా అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సీతాకాంత్ వాళ్ళ మరదలైతే, ఏంటి బావగారు మీరు అత్తయ్య గారు తప్పు చేసిందని చెప్తున్నారా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు అమ్మ నువ్వు తప్పు చేసావు, మన ఇంట్లో ఉన్న అందరము కలిసి ఆ అమ్మాయికి సారీ చెప్పాలి, ముందు నేను వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్ అవన్నీ కనుక్కుంటానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న సిరి అలాగే వాళ్ళ తాతయ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. తాతయ్య చూడు తాతయ్య, ఫస్ట్ టైం అన్నయ్య ఒక అమ్మాయిని పొగుడుతున్నాడు, వింటున్నావా అని చెప్పి సిరి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ తాతయ్య అయితే, అవునమ్మా నిజమే, ఏంటి వీడు ఆ అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడని చెప్పి వాళ్ళ తాతయ్య అనుకుంటూ ఉంటారు. ఇంతలో సీతాకాంత్ అయితే రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంతలో రామలక్ష్మి బయట ఎవరితో గొడవ పడుతూ, ప్లీజ్ దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సీతాకాంత్ అదే ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న సిరి పక్కన ఉన్న మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ మాణిక్యం, ఈ అమ్మాయి పక్కన ఉన్నారు, ఏంటి వీళ్ళిద్దరికి సంబంధం అని చెప్పి సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అక్కడ ఉండడం చూసి సీతాకాంత్ అయితే, ఇప్పుడు నేను ఏం అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.